శ్రీ గణేశాయ నమః, శ్రీ గురు దత్తాత్రేయ నమః. ఈ వీడియోలో మనం డిసెంబర్ మాసంలో కన్యారాశి ఎలా తెలుసుకుందాం. కన్యారాశి ఉత్తర 2, 3, 4 పాదాలు, అలాగే హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు కన్యారాశిలోకి వస్తాయండి. ఈ రాశి ఉన్న స్త్రీలకి, పురుషులకి ఈ డిసెంబర్ మాసం చాలా అద్భుతంగా ఉందండి. కన్యారాశి వారికి బాగుందండి, చాలా బాగుంది. గ్రహ సంచారం బాగుంది, చాలా అద్భుతంగా ఉందండి. మీకు చాలా బాగుంది. గత 3 నెలల కంటే ఈ మాసం చాలా బాగుందండి. మీరు అనుకున్న పనులన్నీ సక్సెస్ అవుతాయి. మీరు అనుకున్న పనులన్నీ అవుతాయి. అలాగే కార్యజయం, అలాగే కుటుంబ సఖ్యత బాగుంది. భార్యాభర్తల మధ్య మంచి అవగాహన ఉంటది. ప్రేమ అనురాగాలు ఉంటాయి. మీ సంతానం బాగుంటుంది. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి మీకు. అలాగే రక్త సంబంధీకులు ఎవరైతే ఉన్నారో వారు కూడా మిమ్మల్ని చాలా ప్రేమగా, గౌరవంగా చూస్తారు. ఇక ధన విషయం వస్తే ఆర్థికంగా పర్వాలేదు. మీకు ఏదో విధంగా ధనం చేతి అందుతుంది. ఇంకో విషయం ఏంటంటే, ఈ మాసం మీరు రుణాలు ఉన్నవారు రుణాలు తీరుస్తారు. అంటే మీకు రావాల్సిన బాకీలు కూడా వసూలు అవుతాయి. రావాల్సిన ధనం వస్తుంది, మనం ఇవ్వాల్సిన వారు కూడా ఇస్తాం. ఇక భూగృహ సంబంధ లావాదేవీలు కూడా పూర్తవుతాయి. మీకు ఆర్థిక లావాదేవీలు పూర్తవుతాయి. నూతన వ్యవహారాలు శ్రీకారం చుడతారు. ప్రణాళికలు వేసుకుంటారు. మంచి ప్రణాళికలు వేసుకుంటారు. అలాగే స్థిరాస్తి విషయంలో కొలుక్కొస్తారు. కోర్టు వ్యవహారం ఉన్నవారు కూడా సక్సెస్ అవుతారు. ఇక ఉన్నతమైన ఆశయాలతో పనిచేయండి. మీ సంకల్పం నెరవేరుతుంది. మంచి భవిష్యత్తు కనిపిస్తుంది. మీ వల్ల ఇతరులు కూడా సహాయం దొరుకుతుందండి. అంటే వాళ్ళకి సక్సెస్ అవుతారు. మిమ్మల్ని సలహాలు అడుగుతారు. మీరు ఇచ్చిన సలహాలు వారికి పనిచేస్తాయి. వాళ్ళు సక్సెస్ అవుతారు. మీకు వాక్చాతుర్యం ఉంటుంది. నిజం చెప్పాలంటే ఈ మాసం మీకు కన్యారాశి వారికి వాక్కు అందుకని మంచి మాటలే చెప్పండి. మీరు చెడ్డ మాట్లాడొద్దు, మంచిగా మాట్లాడండి. మీరు ఏది అనుకుంటే అది జరుగుతుంది. అందు గురించి పాజిటివ్గా ఉండండి. మీరు పాజిటివ్గా ఉండండి, మీకు అంతా మంచి జరుగుతుంది. ఇక అన్ని రకాలుగా బాగుంది. శత్రుజయం, కార్యజయం, సంకల్ప సిద్ధి. అలాగే విదేశాలకు వెళ్ళేవారు ఎలాంటి ప్రయత్నం చేసుకోండమ్మా. అంటే చదువు రీత్యా, ఉద్యోగ రీత్యా మీ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. ఇకపోతే రియల్ ఎస్టేట్ రంగంలో వరకు బాగుందండి. స్పెక్యులేషన్ లాభిస్తుంది. మోటార్ ఫీల్డ్ వరకు బాగుంది. అలాగే ప్రైవేట్ కాంట్రాక్ట్స్ ఎవరైతే ఉన్నారో మీకు బాగుందండి. సినిమా, టీవీ రంగంలో వరకు బాగుందండి అన్ని రకాల డిపార్ట్మెంట్ వారికి. అలాగే రాజకీయ నాయకులు కూడా బాగుందండి. అద్భుతంగా ఉందండి. ప్రజల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంటారు. ప్రజా సేవ చేస్తారు. మీకు సన్మానాలు జరుగుతాయండి. చాలా బాగుందండి. ఇకపోతే అన్ని రకాల వ్యాపారస్తులకు బాగుందండి. కొత్తగా వ్యాపారం పెట్టుకోవచ్చు. మీరు నూతన వ్యాపారం పెట్టుకోవచ్చు. జాయింట్ వ్యాపారస్తులకు బాగుంది. జాయింట్ గా కూడా పెట్టుకోవచ్చు. మంచి లాభాలు వస్తాయి. ఇక ప్రభుత్వ పరంగా, ప్రైవేట్ పరంగా ఉన్న ఉద్యోగం కూడా బాగుందండి. మీకు కూడా బాగుందండి. పై అధికారుల ప్రశంసలు పొందుతారు. అలాగే ఉద్యోగం లేని వారికి కూడా ప్రయత్నం చేసుకోండి. జాబ్ లేని వారు ప్రయత్నం చేసుకోండి. మీకు తప్పకుండా జాబ్ వస్తుంది. ఈ మాసంలో ప్రయత్నాలు గట్టిగా చేసుకోండి. చదువుకునే విద్యార్థులకు బాగుందని చక్కగా చదువుతారు. ఇతర వ్యాపకాలు పెట్టుకోవద్దు దయచేసి. చక్కగా చదవండమ్మా. ఇకపోతే వివాహం అయ్యే అమ్మాయిల అబ్బాయిలు కూడా బాగుందండి. వివాహ ప్రయత్నాలు చేసుకోండి. మీరు ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. ఇకపోతే ఈ కన్యారాశి వారికి నేను కొన్ని పరిహారాలు చెప్తాను, చేసుకోండమ్మా. అది బాగోలేని వారికి బాగుంటది, బాగున్న వారికి ఇంకా బాగుంటది. అది ఏమిటి అంటే, బుధవారం నియమాలు పాటించండి. చక్కగా లక్ష్మీ గణపతి ఆరాధన చేసుకోండి. అలాగే సంకటహర గణపతి స్తోత్రం ఉంటదండి అమ్మా. ప్రణమ్య శిరసా దేవం గౌరీభద్ర వినాయకం ఉంటుంది. చదువుకోండి ప్రతిరోజుని. మీ పనులు ముందుకి అవుతాయి, సక్సెస్ అవుతారు. గణపతి ప్రార్థన చేసుకోండి. గణపతి మంత్రం చేసుకోండి. బుధవారం రోజున గణపతి దేవాలయానికి వెళ్ళి అర్చన చేయించుకోండి. సోమవారికి ఇష్టమైన బెల్లం, అటుకులు, అట్టిపళ్ళు, తమలపాకులు, గరిక ఇచ్చి పూజ చేయించుకోండి. అలాగే ఒక బుధవారం పచ్చడి వస్త్రంలో పెట్టి అయ్యగారికి దానం చేయండి. ఒక్కసారి మాత్రమే. ఇక శివాలయంలో ఒక సోమవారం రోజున అభిషేకం చేయించుకోండి. ఇక ఇందులో మోగజీవులకి ఆహారం పెట్టండి. అలాగే భగవన్నామస్మరణం చేసి బయటికి బయలుదేరండి. ఇక ఎక్కువ సమస్త బాధపడేవారు ఎవరన్నా ఉంటే, సకల శత్రు రోగ రుణ బాధలు ఉన్న వారు ఎవరన్నా ఉంటే మీరు ఒకసారి పౌర్ణమి రోజున చండీ హోమం చేయించుకోండి. అమ్మవారి దేవాలయంలో చండీ హోమం చేయించుకోండి. అలాగే పౌర్ణమి తర్వాత సంకటహర చవితి వస్తుంది. ఆ రోజున సాయంత్రం వేళలో స్వామివారికి అభిషేకం చేయించుకోండి. అంతే. ఇలా చేసుకోవడం వల్ల మీకు బాగుంటుంది. అందరికీ శుభం జరుగుతుంది. సర్వేజన సుగుణ భవంతు, శుభం భవంతు. స్వస్తి.